హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ అరుణ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు. సో ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ చూడబోతున్నాం? మనం ఇవాళ కూడా అన్ని న్యూ వెరైటీస్ లో డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నాం. ఓకే అండి. ఫ్యాన్సీ పెట్టుబడి అన్ని ఆల్ వెరైటీస్ లో ఫస్ట్ సారీ వచ్చేసి మనకు ఎల్లో కలర్ లో వేసుకున్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు పసిడి పట్టులోనే వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఓకే, పసిడి పట్టులో వస్తుంది అనమాట. ఎల్లో కలర్ మీద అంతా కూడా బార్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో అంతా కూడా బంచ్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. బంచ్ కూడా ఏంటంటే ఒకటి బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా బంచెస్ అంతా కూడా మనకు సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. బంచ్ కూడా మనకు బ్రైట్ లుక్ తోటి మంచిగా డిఫరెంట్ స్టైల్ డిజైన్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఒకటి పింక్ అండ్ ఒకటి బ్లూ కలర్ మీనా వర్క్ హైలైట్ అవుతూ సారీ మొత్తం ఇలానే బంచ్ అని కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా ఇలానే మనం షోల్డర్ పార్ట్ ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కింద కూడా మనకి రన్ అవుతూ వస్తుంది. ఓకే, పళ్ళలో చూసినట్లయితే కూడా గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట. మనకి మంచి ఎల్లోకి కాంట్రాస్ట్ తీసుకోవడం మనకి రేర్ గా మంచి కాంబినేషన్ లో ఇచ్చారనమాట గ్రీన్ కలర్ తోటి. దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇటు సైడ్ అటు సైడ్ ఫ్యాన్సీగా బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇస్తూ మధ్యలో అంతా కూడా బంచ్ ఫ్లవర్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మీనా వర్క్ అనేది కూడా లైట్ టచ్అప్ తోటి ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకుంటారు. ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ మనకు ప్లైన్ గా ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఓకే, ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 6200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 6200 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. సో నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ వస్తుందండి. పింక్ అంటే కూడా మనకు రాణి పింక్ లో వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అంటే పింక్ అండ్ గ్రీన్ 2 షేడ్స్ అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న బుటీస్ అనేది డిఫరెంట్ స్టైల్ తీసుకుంటారు అనమాట. చిన్న బుటీ అంతా కూడా మనకి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే మనకు చాలా దగ్గర వస్తూ ఉంటాయండి. కింద బార్డర్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారనమాట. టిష్యూ మీద కొంచెం మనకు బ్రాడ్ గా దర్బార్ బోర్డర్ లా ఇచ్చేసి దానిపైన నుంచి అంతా కూడా మనకు పికాక్ అంతా కూడా మనకు ఒక ట్రీ మీద ఇలా నిలిచిపెట్టినట్టు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే ఒక పికాక్ ఎల్లో కలర్ ఇంకో పికాక్ బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ బంచ్ అనేది డిఫరెంట్ స్టైల్ లో వచ్చాయన్నమాట. లోటస్ ఇచ్చారు అండ్ క్రీపర్స్ లీవ్స్ డిఫరెంట్ గా ఇచ్చారు. పైతాని స్టైల్లోనే మనకు బోర్డర్ అంతా కూడా మంచి బ్రైట్ లుక్ తో ఇచ్చారు. ఓకే, పళ్ళ పాటు చూసినట్లయితే కూడా ప్యారెట్ గ్రీన్ మీద అంతా కూడా టిష్యూ ఇచ్చేసారు. దాంట్లో కూడా మనకు ఒక బంచ్ అనేది కొంచెం బ్రాడ్ గా ఒక ట్రీస్ లాగా డిజైన్ చేశారనమాట. చాలా డిఫరెంట్ గా మనకు పళ్ళు కూడా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు 2 షేడ్స్ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. అండ్ 2 సైడ్స్ కూడా హెవీ బార్డర్ స్మాల్ బార్డర్ రెండు కంటిన్యూ అవుతాయి. మనకి ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇందులో కూడా కలర్ చాయిసెస్ అవైలబుల్ లేదండి. ఇవి డిజైనర్ పీస్ ఓన్లీ 1 పీస్ ఉంటుంది. కాస్ట్ కూడా మనకు 7500 పడుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 7500 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిజైనర్ పీస్ కాబట్టి మనకి సింగిల్ పీస్ అన్నది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు ఇక్కత్లోనే సీక్ వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు డిఫరెంట్ స్టైల్ అని ఇచ్చారు. మల్టిపుల్ గానే మనకు యాష్ అండ్ బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు 4-5 కలర్స్ తీసుకొని చాలా హైలైట్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. సారీలు అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ లోనే ఇస్తూ మళ్ళీ వచ్చేసి మనకు అడ్డం లైన్స్ లో అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. మధ్యలో అంతా కూడా ఏంటంటే మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఒక ఫ్లవర్స్ కి అంతా కూడా మనకు మ్యాంగో అనేది మనకు ఫీలింగ్ తోటి ఫ్లవర్ డిజైన్ కూడా కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ లో అంతా కూడా మళ్ళీ మనకి మీనా వర్క్ టచ్ తోటి పింక్ కలర్ ఇచ్చేసారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతుందండి. కింద కూడా చూసినట్లయితే యాష్ కలర్ మీద మనకి మల్టిపుల్ కలర్స్ అనేది బోర్డర్ మాత్రం యాష్ ఇచ్చారు. దాని పై నుంచి అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట డిఫరెంట్ గా. సారీ అంతా కూడా అవునండి ఫుల్ సారీ అంతా కూడా కాంబినేషన్ తోటి బాగుంటుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకి మల్టిపుల్ కలర్స్ తోటి ఇచ్చేసారు. ఇటు సైడ్ మనకి ఫ్యాన్సీగా ఇచ్చేస్తాం. మధ్యలో అంతా కూడా మనకు చిన్న ఫ్లవర్స్ అనేది కొంచెం మనకి బ్రాడ్స్ లాగా ఇచ్చారనమాట. ఓకే, అండ్ అలాగే మనకి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ టైప్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకి యాష్ కలర్ మీద అన్ని కలర్స్ అనేది కలర్స్ అన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్ గోల్డ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి హైలైట్ అవుతుంది. ఇందులో ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 3200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత డిఫరెంట్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 3200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా.
మనకు బాయిలో సిల్క్ వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే కూడా డార్క్ గ్రీన్ కలర్ మీద మనకు గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సారీ అంతా కూడా మనకి ఇంక్ బ్లూ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి యాష్ కలర్ తోటి బాక్సెస్ లాగా మనకు చిన్న చిన్న లైన్స్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా బాక్స్ స్టైల్ కాకుండా ఇలా మనకు అడ్డం లైన్స్ లాగా కంటిన్యూ చేస్తారు యాష్ కలర్ మీద. ఒకటి ప్లెయిన్ ఉంటుంది, ఒకటి లైన్ ఉంటుంది. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బ్లూ కలర్ వచ్చేస్తుంది అనమాట. మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా కొంచెం మనకు సన్ఫ్లవర్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు లోటస్ డిజైన్ లోనే చిన్న ఫ్లవర్ ఇచ్చారు అనమాట. ఇలా సారీ అంతా కూడా ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటుందండి. పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే గ్రీన్ షేడ్ తోటి మనకి కింద కూడా బార్డర్ రన్ అవుతూ వచ్చింది. యాంటిక్ స్టైల్ గ్రీన్ షేడ్ లోనే కింద కూడా బార్డర్ రన్ అవుతుంది. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ వచ్చేసి మళ్ళీ యాష్ కలర్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇంత లైన్స్ అంతా యాష్ యూస్ చేస్తారు కాబట్టి యాష్ కలర్ లో ఇచ్చేస్తూ మధ్య మధ్యలో అంతా కూడా ఇది పళ్ళ పాటు కూడా డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారండి. డిఫరెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది మనకి పళ్ళు అంతా కూడా. లీఫ్ డిజైన్ ఇచ్చారు, అక్కడక్కడ మ్యాంగో ఇచ్చారు, పింక్ కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగా చేశారనమాట పళ్ళ పాటు కూడా. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకి యాష్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ మీద. ఓకే, యాష్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు ప్లెయిన్ గా. 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూలో ఇచ్చారనమాట. ఓకే, సో శారీ అంతా బ్లూ ఉంటుంది కాబట్టి మన యాష్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం కాంట్రాస్ట్ గా. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ కూడా కలర్స్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2900 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు మజెంటా విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. డార్క్ మజెంటా కలర్ తోటి మనకు గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా టర్నింగ్ బోర్డర్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో పైతాని స్టైల్లో మనకి బోర్డర్ అంతా కూడా డిఫరెంట్గా ఇచ్చేసారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి అంతా కూడా గోల్డ్ మీద అనేది కాపర్ జరీ అనేది డిఫరెంట్ స్టైల్. ఫ్లవర్స్కి అంతా కూడా ఫిల్లింగ్ మనకు కాపర్ జరీ అనేది ఇచ్చారు. ఈ లీవ్స్కి అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ జరీ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్లో కూడా మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా టర్నింగ్ బోర్డర్స్ లాగా డిఫరెంట్గా ఇచ్చేసారు అనమాట. టర్నింగ్ డిజైన్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చేస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకు చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది కొంచెం బ్రాడ్గా ఇచ్చారు. ఇక్కడంతా కూడా లీఫ్ డిజైన్ కంటిన్యూలో ఇచ్చారనమాట. పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా రిచ్ గానే సేమ్ గ్రీన్ మీద మనకి టర్నింగ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ చిన్న జెరీ బార్డర్ కూడా హైలైట్ అవుతూ వస్తుంది అనమాట. అంటే సారీ అంతా కూడా ఇలానే బ్రొకెట్ స్టైల్లో వచ్చేస్తుందండి. పళ్ళ చూసినట్లయితే కూడా మనకి ఏంటంటే ఒక 5 బంచెస్ కొంచెం బ్రాడ్ సైజ్ లో మనకు పళ్ళ పాటలు అంతా కూడా ఒక ట్రీస్ లాగా డిజైన్ తీసుకుంటాం. అది కూడా మనకు ఫ్లవర్ వర్క్ గోల్డ్ మీద గ్రీన్ కలర్ బాగా హైలైట్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, ఇంత రిచ్ గా మనకు పళ్ళు ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్లయితే మనకు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. సారీ అంతా మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం గ్రీన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. కంచి సాఫ్ట్ పట్టు వచ్చేసి మనకు 8200 పడుతుందండి. ఓకే, సో కంచిలో సాఫ్ట్ పట్టు చూస్తున్నాం. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 8200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి దిల్చుక్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి. నెక్స్ట్ శారీస్ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు డార్క్ బ్రౌన్ కలర్ ఇస్తారండి. బార్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. యాంటిక్ స్టైల్ బార్డర్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. లోటస్ బంచ్ లాగా మనకు డిఫరెంట్ గా ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే మనకు సిల్వర్ తోటి టచ్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలా గోల్డెన్ సిల్వర్ తోటి బంచెస్ అనేది వస్తాయి. కింద బార్డర్ చూసినట్లయితే అంటే ఈ కాంట్రాస్ట్ అనేది కొంచెం రేర్ గా వస్తూ ఉంటుంది. కింద వచ్చేసి మనకి యాష్ కలర్ తీసుకుంటూ దాంట్లో కూడా మనకి మిడిల్ అంతా కూడా అదే ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేస్తారు. గోల్డ్ తోటి యాంటిక్ గోల్డ్ ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మనకి ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు బ్లాక్ బోర్డర్ మీదంతా కూడా. సో సారీ మొత్తం కూడా అదే బంచ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి. అంటే మనం పాటర్న్ బ్లౌజ్ అలా వేసుకున్నా కూడా కొంచెం చిన్న వాళ్ళకైనా మంచిగానే ఉంటుంది. యాష్ కలర్ పళ్ళ పాటలు అంతా కూడా యాష్ కలర్ ఇచ్చేస్తూ మధ్య మధ్యలో అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట డిఫరెంట్ స్టైల్లో. దాంట్లో కూడా యాంటిక్ లాగా మనకు సిల్వర్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు. ఫ్యాన్సీగా బార్డర్ కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మళ్ళీ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తూ మనకు 2 బోర్డర్స్ ఇచ్చారు. అటు వచ్చేసి మనకు స్మాల్ బోర్డర్ ఇట్టుకొచ్చి మనకు బ్రాడ్ తోటి కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. కూడా ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఓకే, చాలా కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2900 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా?
నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు క్రష్ పట్టు వస్తుందండి. దీంట్లో ఏంటంటే క్రష్ పట్టు అంటే మనకు డూపియానా సిల్క్ ఇస్తాడు అనమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మెజెంటా కలర్ లోనే మనకు క్రిమ్షన్ షేడ్ లా ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు గోల్డెన్ లోనే బాక్సెస్ స్టైల్లో చిన్న చిన్న బాక్సెస్ లాగా మనకు ఫిల్లింగ్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు షెల్ఫ్ వీవింగ్ తోటే మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. ఒక క్రీపర్ అనేది ఇస్తూ దాంట్లో కూడా మొత్తం అంతా కూడా మ్యాంగో అనేది మళ్ళీ మనకు మ్యాంగో డిజైన్ ఇస్తూ దాంట్లో వచ్చేది కూడా లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇలా కంటిన్యూగా ఇట్లా మనకు క్రాస్ లైన్స్ లాగా సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది, హైలైట్ అవుతూ వస్తుంది. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ కింద కూడా రన్ అవుతూ వస్తుంది. సారీ అంతా కూడా ఇలానే ఫిల్లింగ్ వచ్చేస్తుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా కొంచెం రిచ్గా హెవీగా ఇచ్చారనమాట. సారీ అంతా ప్లైన్ గా వచ్చింది, జస్ట్ మనకు వీవింగ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి పళ్ళలో వచ్చేసి మనకు గోల్డ్ అనేది యూజ్ చేశారనమాట. సారీలు అంతా కూడా గోల్డ్ లేదు, పళ్ళ పాటు మాత్రం గోల్డ్ ఇచ్చారు. ఇటు సైడ్ ఫ్యాన్సీగా బార్డర్ ఇస్తూ మధ్యలో అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు అండ్ మ్యాంగో మోటి ఈ డిజైన్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మళ్ళీ మనకు మెజెంటా కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ప్లెయిన్ గా సారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. చిన్న అంచు బార్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. 3500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ చాలా ఉన్నాయి. ఈ ప్రైస్ మనకి ఓన్లీ 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు ప్యూర్ షిఫాన్ లో వస్తుందండి. దీంట్లో కూడా ఏంటంటే పార్టీ వేర్ సారీ అనమాట. దీంట్లో కూడా మనకు 3 షేడ్స్ అనేది తీసుకుంటారు. సారీలో కూడా బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ బార్డర్ ఇచ్చారు, దాంట్లో కూడా గోల్డెన్ తోటి పల్లేస్ అనేది ఇచ్చారు. కలర్స్ కూడా చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకు సీ గ్రీన్ ఇచ్చారు అండ్ బ్లూ కలర్ డార్క్ బ్లూ ఇచ్చారు అనమాట. ఇంక్ బ్లూ ఇచ్చేసి మళ్ళీ మిడిల్ అంతా కూడా మనకు స్టోన్ వర్క్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ లాగా డిఫరెంట్ గా ఇచ్చేసారు. కింద బోర్డర్ మీద అంతా కూడా మనకు క్రీమ్ కలర్ మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారండి. సో చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి కింద బార్డర్ చూసినట్టయితే కంప్లీట్ మన క్రీమ్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ బంచ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ అందులో మనకి స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేశారు. పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ అండ్ మనకి బీచ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. సారీ అంతా కాంబినేషన్ అండ్ కలర్స్ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ కూడా చూసినట్లయితే రా సిల్క్ తోటి మనకు బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకు నెట్టెడ్ ఇచ్చారనమాట. 3/4 హ్యాండ్స్ కలర్ అంటే దానికి వర్క్ ఇచ్చారు కదండి, అదే కాంట్రాస్ట్ అనేది తీసుకుంటారు అనమాట హ్యాండ్స్ కి. ఇందులో కూడా మనకు కలర్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ పార్టీ వేర్ సారీ మనకి చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది. ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇదంతా కూడా మనకు 2 షేడ్స్ ఇచ్చారండి. మంచి పార్టీ వేర్ లో ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అంటే 2 షేడ్స్ రావడం వల్ల పికాక్ బ్లూ లో ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు కట్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట డిఫరెంట్ గా. దీని మీద అంతా కూడా పిటాయ్ వర్క్ ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మళ్ళీ మనకు ఫిల్లింగ్ అంతా కూడా పల్స్ అనే డిజైన్ ఇచ్చారనమాట. మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు బంజారా మిర్రర్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. ఒక ఆర్చ్ స్టైల్లో డిఫరెంట్ గా మనకు కట్ వర్క్ అనేది ఇచ్చారు. బోర్డర్ వల్లే సారీ కూడా చాలా హైలైట్. ఫంక్షన్స్ కి వెళ్ళాలి అలా గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ లో అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా బంచెస్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారనమాట. డిఫరెంట్ గా ఫ్లవర్ తీసుకొని ఇందులో కూడా స్టోన్ వర్క్ అండ్ జెరీ ఫిల్లింగ్ హైలైట్ చేసి బంచెస్ కూడా మనకి చాలా దగ్గరగానే ఇచ్చేసారు. పైన ఏదైతే బార్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ కింద కూడా రన్ అవుతుంది. కట్ వర్క్, పర్ల్ వర్క్ అండ్ మనకి మిర్రర్ వర్క్ అనేది కింద కూడా కంటిన్యూ అవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ మనకు పిటాయ్ వర్క్ అనేది కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. సో ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మనకు హాఫ్ వర్క్ అదే వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మంచి వేరియేషన్ కోసం మనం కట్టుకున్నప్పుడు హాఫ్ ప్లెయిన్ హాఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. జస్ట్ ఈ బ్లౌజ్ కి మాత్రం బోర్డర్ మాత్రం హ్యాండ్స్ కి మాత్రం ఇదే ఇచ్చారు. సారీ హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. హ్యాండ్స్ కి మనకి బోర్డర్ ఏదైతే ఉందో అదే డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 2200 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూడడానికి చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది, కడితే ఇంకా బాగుంటుంది. సో వేరే ఏదైనా కలర్ మానిక్విన్ కి కట్టి చూద్దాం. సో వ్యూవర్స్, ఇందులో మనం బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చూసాం. ఇప్పుడైతే కంప్లీట్ ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్లో శారీ కట్టి చూస్తున్నాం. సో కంప్లీట్ పార్టీ వేర్ శారీ అని చెప్పచ్చు. ఇది కంప్లీట్ హెవీగా కూడా ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకి బోర్డర్ అంతా కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. పై బోర్డర్ అంతా కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ పర్ల్ వర్క్, స్టోన్ వర్క్ అండ్ అలాగే మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఇందులో మనకి డిజైన్ అనేది గోల్డ్ జెర్రీ వర్క్తో హైలైట్ అవుతూ మనకి కట్ వర్క్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో పై బోర్డర్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతూ ఉంటుంది.
అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్లో రన్ అవుతూ మిడిల్ అంతా కూడా మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ జెరీ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంటుంది, ఒక ఫ్లవర్ డిజైన్ టైప్. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఈ బంచెస్ అనేది మనకి చాలా దగ్గరగానే శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద పార్ట్ చూసుకున్నట్టయితే యాస్టీస్ పైన ఏదైతే చూసామో కట్ వర్క్ డిజైన్, ఇందులో కూడా మనకి పర్ల్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అనేది హైలైట్ అవుతూ కింద బార్డర్ కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. సో శారీ ఇంకా ఫ్రిల్స్ పార్ట్ దగ్గర చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ పార్ట్ దగ్గర ఇంకా హెవీగా ఉంటుంది. హాఫ్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉంటుంది ఆరెంజ్ అండ్ గోల్డ్ షేడ్లో. ఇంకొక హాఫ్ నుంచి చూసినట్టయితే చాలా హెవీగా ఉంటుంది. సేమ్ ఏదైతే మనం ఈ ప్యాచ్ చూసామో ఇదే ప్యాచ్ మనకి కిందంతా కూడా చాలా హెవీగా రన్ అవుతుంటుంది. సో ఆ కింద కూడా బార్డర్ యాస్టీస్ మన పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా రన్ అవుతుంది. సో పళ్ళులో చూసినట్టయితే మనకి కంప్లీట్ ఇదే డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా రిచ్గా మనకి చాలా దగ్గర బుటీస్తో హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా. ఇది వచ్చేసి మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుందండి. హాఫ్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ మీద ప్యూర్ షిఫాన్ ఇస్తారు. ఇది కూడా మనకు రింకా షేడ్లో ఇస్తారనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మల్కమల్ తోటి మనకు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. బ్లూ కలర్ బోర్డర్ ఇస్తే దాంట్లో అంతా కూడా మళ్ళీ మనకు క్రీపర్ డిజైన్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. బోర్డర్ కంప్లీట్ జెరీ వర్క్ అంతా హైలైట్ చేస్తూ మిర్రర్ వర్క్, మిర్రర్ కూడా మనకు ప్యూర్ బంజారా మిర్రర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. సీక్వెన్సీ వర్క్ కూడా హైలైట్ అవుతూ వచ్చింది. ఆల్ త్రీ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతూ వస్తుందండి. ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట. పైన అంతా గ్రీన్ ప్లెయిన్ రింకిల్ షేడ్ లో ఉంటే కింద ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేటప్పటికి బ్లూ మీద మనకు ఫ్లోరల్ ఇచ్చేస్తే ఆ ఫ్లోరల్ కూడా ఏంటంటే మనకు హాఫ్ వర్క్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు కదా, అదే ఫ్లవర్స్ అనేది మనకు కంటిన్యూ ఇచ్చారనమాట. రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా ఇలానే ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేస్తుంటుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు క్రీమ్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ రా సిల్క్ తోటి బ్లౌజ్ కి ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకు ఫ్రిల్స్ పార్ట్ లో ఇచ్చిన క్లాత్ అనేది మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1650కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ పార్టీ వేర్ సారీ మనకు ఓన్లీ 1650 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ లోనే ప్యూర్ షిఫాన్ ఇస్తారండి. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు నెట్టెడ్ బోర్డర్స్ తీసుకుంటారు అనమాట. నెట్ బోర్డర్ మీద అంతా కూడా డిఫరెంట్గా మనకు క్రీమ్ బేసిక్ మీద పింక్ కలర్ తోటి ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా అవుట్లైన్లో అంతా కూడా మనకు మిడిల్ పార్ట్లో అంతా కూడా క్రీమ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ నెట్ మీద ఈ డిజైన్ అనేది చాలా దగ్గరగా మనకి కంటిన్యూస్ గా హైలైట్ అవుతుంటుంది. బోర్డర్ కూడా చూసినట్లయితే పల్ అండ్ గోల్డ్ తోటి బోర్డర్ ఇచ్చారు. పళ్ళ పాటలో మాత్రం మళ్ళీ మనకు పల్స్ ఇచ్చారనమాట. సో పళ్ళు అనేది పేస్ట్ చేశారు. సేమ్ మనకి బీడ్స్ వర్క్ ఉంటుంది, దాంతో పాటు మనకి ఫ్లవర్ వర్క్, పర్ల్స్ వర్క్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుందండి. సారీ అంతా కూడా మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లోనే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం ఇంకా రిచ్ గా తీసుకుంటారు అనమాట. ఓకే, బోర్డర్ చూసినట్టయితే మనకి కంప్లీట్ హెవీగా ఇచ్చారనమాట. అంటే మనకు బోర్డర్లు అంతా కూడా నెట్టెడ్ యూజ్ చేస్తారు కదా, అదే విధంగా మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ హ్యాండ్స్ కి ఇచ్చేసారనమాట. ఓకే, ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 1600కి మనకి సారీ అవైలబుల్ ఉంది. వావ్, సో ఈ పార్టీ వేర్ సారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1600కి అవైలబుల్ ఉంది. చక్కగా ఈవినింగ్ పార్టీస్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు పిస్తా గ్రీన్ అండ్ యాష్ కలర్ బార్డర్ ఇచ్చారండి. యాష్ కలర్, అవునండి, రేర్ కాంబినేషన్. యాష్ కలర్ బార్డర్ అంతా కూడా మనకు రా సిల్క్ బార్డర్ తీసుకుంటారు. దాని నుంచి అంతా కూడా మనకు వర్క్ డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. ఒక మ్యాంగో అనేది డిఫరెంట్గా మనకు లీఫ్ లాగా డిజైన్ చేశారు. అది కూడా అంతా కూడా మనకి యాష్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు. బోర్డర్ కూడా మనం హైలైట్గా తీసుకుంటాం అనమాట. కొంచెం దాంట్లోనే కొంచెం బ్రాడ్గా ఇచ్చేస్తూ లెందీగా ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా డిజైన్ ఒకటి వచ్చేసి మనకి యాష్ కలర్, ఒకటి గ్రీన్, ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చేసారు. దాని మధ్యలో అంతా కూడా పైన ఏదైతే ఫ్లవర్స్ ఇచ్చారో అదే ఫ్లవర్ అనేది కొంచెం మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. డిఫరెంట్ వర్క్ అనేది తీసుకుంటారు. కింద బోర్డర్ కూడా మనకి యాష్ కలర్ ఇచ్చేస్తూ దాంట్లో నుంచి మళ్ళీ మనకి రా సిల్క్ తోటి యాష్ కలర్ బార్డర్ ఇచ్చారు. పైపింగ్ లైన్ అంతా కూడా మళ్ళీ మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. సారీ అంతా కూడా ఇలా డిజైన్ హైలైట్ అవుతూ వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకి యాష్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు అనమాట. హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ అనేది కంటిన్యూ, సారీలో వచ్చిన బోర్డర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 900కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో తీసుకుంటాండి. 2 షేడ్స్. అవునండి, పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుంది.
పైన బార్డర్ చూసినట్లయితే గుట్టపతి బార్డర్ ఇచ్చారు, దాని నుంచి అంతా కూడా మనకు పిటాయ్ వర్క్ స్టైల్లో బార్డర్ ఇచ్చారనమాట. ఒక సర్కిల్ లాగా చిన్న చిన్న పోల్కో డాట్స్ ఇస్తూ మధ్య మధ్యలో అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారన్నమాట. సీక్వెన్సీ వర్క్ అనేది మనకు హైలైట్ వస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు స్టోన్ వర్క్ కూడా కంటిన్యూ ఇచ్చారు. ఫ్యాన్సీగా బార్డర్ ఇచ్చారు, మళ్ళీ స్టోన్ వర్క్ అనేది కూడా కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పుడు చేంజ్ అవుతుంది అనమాట. ఇంక్ బ్లూ కలర్ తోటి మనకు డిఫరెంట్ గా వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం. సో పైన పీచ్ కలర్ మనకి ఫ్రిల్స్ దగ్గర హాఫ్ ప్లెయిన్ ఉంటుంది, హాఫ్ ప్లెయిన్ ఇచ్చేసి హాఫ్ నుంచి అంతా కూడా చాలా హెవీగా పైన ఏదైతే మనం కలర్ చూసాము పీచ్ కలర్ మీద, అది వచ్చేసి మనకు బంచ్ అంతా కూడా అలా డిఫరెంట్ గా ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా లీఫ్ డిజైన్ మనకు గోల్డ్ కలర్ తోటి ఇచ్చారనమాట. దీంట్లో మిడిల్ పార్ట్లో అంతా చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లోనే డిఫరెంట్ స్టైల్లో, కట్ వర్క్ అంటే కూడా మనకు ఫ్యాన్సీగా తీసుకుంటారు. ఫ్రిల్స్ పార్ట్లో అంతా కూడా మొత్తం పిటే వర్క్ స్టైల్లోనే కంటిన్యూలో ఇచ్చేసారు. కింద ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ రన్ అవుతూ వచ్చింది అనమాట సేమ్. బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు సో బ్లౌజ్ బోట్ నెక్ ఇచ్చారనమాట. రిచ్ గానే ఇచ్చారు. బోట్ నెక్ అంతా కూడా మనకు రిచ్ గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకు సేమ్ డిజైన్ అనేది రన్ అవుతూ వచ్చింది. సో బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుంది. ఇందులో కూడా మనకి కలర్ షేడ్స్ 2-3 కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 3200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. 3200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు మ్యాంగో ఎల్లో వస్తుంది అనమాట. ఎల్లోలో కూడా మనకు మ్యాంగో ఎల్లోలో తీసుకుంటారు. వర్క్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే వెల్వెట్ బార్డర్ ఇచ్చారు బ్లూ కలర్ తోటి. దీని మీద అంతా కూడా మళ్ళీ మనకు పిటాయ్ వర్క్ ఫ్యాన్సీగా బార్డర్ అనేది ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా. దీని నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి అంతా కూడా దద్దోజీ వర్క్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటాం. దాంట్లో కూడా అంతా కూడా మనకు ఫిల్లింగ్ అంతా స్టోన్ తోటి ఫిల్లింగ్ ఇచ్చారు. స్టోన్ ఇచ్చారు, ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అవుతూ చాలా హెవీగా ఉంది. మనకి షోల్డర్ పార్ట్ మనం చాలా రిచ్ గా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో కూడా మళ్ళీ మనకు పిటాయ్ వర్క్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. సో సింగిల్ పళ్ళు వేసుకున్న చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా ఒక డ్రాప్ డిజైన్ అనేది ఇస్తూ దాంట్లో కూడా అంతా కూడా ఫిల్లింగ్ మనకు స్టోన్ సేమ్ కౌంటర్స్ తోటి మనకు స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. షెల్ఫ్ స్టోన్ వర్క్ అంతా కూడా పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ మనకు కింద కూడా రన్ అవుతూ వస్తుందండి. సారీ అంతా కూడా ఇలానే వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ గా, సారీ అంతా రిచ్ గా ఉంది కాబట్టి ప్లెయిన్ గా మనకు మ్యాంగో ఎల్లోనే ఇచ్చేసారు. హ్యాండ్స్ కి మాత్రం మనకు బోర్డర్ కూడా కంటిన్యూలో ఇచ్చారు అనమాట. కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 2300 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెండ్స్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్నది మనం చూడొచ్చు. అండ్ సారీస్ లో కూడా మనం చూసినట్టు పట్టు దగ్గర నుంచి పట్టు కానీ ఫ్యాన్సీ వేర్, డైలీ వేర్, పార్టీ వేర్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్లో అవైలబుల్ ఉంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి. అండ్ అన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ చూసాం చాలా రీజనబుల్ ప్రైజెస్కి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు ప్రజ్ఞా శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.